ఒక నిమిషం జరుగుతుందా మేడం? క్లాస్ జరుగుతున్నాయా సార్? వీడియో అదే ఒక నిమిషం అన్న. టైం ఎంతండి? ఎంతని చెప్పండి రా. గట్టిగా చెప్పు, టైం ఎంతైంది? 6:30 అయింది. ఎన్ని గంటల వరకమ్మా మీ క్లాస్ రోజు? చెప్పండి ఫ్రాంక్గా, గట్టిగా చెప్పండి. 7:30 ఓకే ప్రభుత్వ అధికారుల దాంట్లో కూడా లెక్కలు ఉండవు. కూర్చోబెడతారా? చెప్పండి మేడం, మీరే కూర్చోబెట్టరండి. కూర్చోబెడతారండి. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నా, సపరేట్ చేయట్లేదంట. మీరు చెప్పండి ఎలా కూర్చోబెడతారు? అదే మేడం, ఏదైనా జరిగితే దాన్ని కూడా మీరే కదా బాధ్యులు. చెప్పండి మేడం, అదే ఏదైనా జరిగితే మీరే బాధ్యులు. ఇబ్బంది పడుతున్నారు పిల్లలని చెప్పినా సపరేట్ గా కూర్చోబెట్టరా. కూర్చోండి 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 చెప్తాను. ఇప్పుడు ఎందుకు వదులుతున్నారు? కేసులు పెడతారా? మరి ఏంటంటే ఏబీపీ కదా, నేవే పిల్లలే చెప్పేస్తారు. మేడం మరి అలా వెళ్ళిపోతున్నారు లోపలికి, మీరు తప్పేం చేయకపోతేనే. తప్పేం చేయలేదు. గేట్ లాక్ చేయలేదండి మేడం అంటున్నారు. ప్రిన్సిపల్ గారు వెంటనే రావాలి. ప్రైవేట్ యాజమాన్యాల పనితీరు, ప్రైవేట్ యాజమాన్యాల పనితీరు, ప్రైవేట్ యాజమాన్యాల పనితీరు. చదువుకై పోరాడు, చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు. అప్ అప్ సోషలిజం, డౌన్ డౌన్ క్యాపిటలిజం, అప్ అప్ సోషలిజం, డౌన్ డౌన్ క్యాపిటలిజం. We want justice, we want justice, we want justice. విద్యార్థి సంఘ రాష్ట్ర సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. గత కొన్ని నెలలుగా తణుకుపట్నంలో సమయానికి మించి, ప్రభుత్వం ఇచ్చిన సమయానికి మించి అధిక క్లాసులు, ప్రైవేట్ క్లాసులు, స్పెషల్ క్లాసులు అంటూ కార్పొరేట్ విద్యా సంస్థలు నడిపిస్తున్నారని చెప్పేసి ఎన్నోసార్లు మనం డివైఓ గారికి, విద్యాశాఖ అధికారులకి కంప్లైంట్ చేసాం. నిరాహార దీక్షలకు దిగాం. డివైఓ గారు ఏమో వీళ్ళకి నోటీసులు ఇచ్చానని చెప్తున్నారు. కానీ ఇప్పుడుకొచ్చి ఏ ప్రైవేట్, కార్పొరేట్ విద్యా వ్యవస్థల యొక్క పనితీరు మాత్రం మారలేదు. ఇప్పుడు సమయం 7 గంటలు అవుతున్నా సరే ఇంకా స్పెషల్ క్లాసులు, ప్రైవేట్ క్లాసులు అంటూ పిల్లలపై ర్యాంకు ఒత్తిళ్ళు. మాకు ర్యాంకులే ముఖ్యం, పిల్లల ఆరోగ్యాలతో మాకు సంబంధం లేదు, కుటుంబ విలువలతో మాకు సంబంధం లేదంటూ ఈ ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు ఇంకా సరే వీళ్ళకి సర్క్యులర్లు ఇచ్చినా సరే, డివైఓ గారు చెప్పినా సరే, విద్యార్థి సంఘాలు గొంతు చించుకొని అరిచినా సరే, నిరాహార దీక్షలు చేసినా సరే వీళ్ళలో మార్పు మాత్రం రావట్లేదు. ఇదే పరిస్థితి కానీ ఇంకా కొనసాగితే, ఈరోజు డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ని మేము అడ్డుకున్నాం. ఇదే పరిస్థితి మళ్ళీ కొనసాగితే ప్రతి స్కూల్ని, ప్రతి కాలేజీని అడ్డుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇదే డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్లో ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ క్లాసులు అంటూ నడుపుదమే కాకుండా విద్యార్థుల్ని స్టిక్స్తో కొడుతున్నారు. విద్యార్థులు ఏదైనా బయటికి చెప్తామంటే వాళ్ళు వాష్రూమ్కి వెళ్తున్నప్పుడు వీడియోలు తీసి వైరల్ చేసి మిమ్మల్ని బయట పెడతామని చెప్పేసి బెదిరిస్తున్నాడు ఒకసారి లోపల. మరి ఆ సార్ని ఇప్పుడు తీసుకొచ్చి విద్యాసంఘ నాయకులకు మా ముందర అప్పచెప్పమంటే స్కూల్ ప్రిన్సిపల్ గారు కానీ, యాజమాన్యం కానీ ఇప్పటికొచ్చి బయటకు వచ్చి మాకు సమాధానం చెప్పట్లేదు. అదే ఈ విషయం కూడా మేము విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఈ స్కూల్లో ఏ పరిస్థితి బాగాలేదు, విద్యార్థులకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. దయచేసి దీని మీద మీరు చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా ఇదే డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ బస్సు పొద్దున్న తిరగబడితే ఒక క్లీనర్ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఒక 10 నిమిషాలు లేట్ అయ్యి ఉండి ఇదే బస్సు కానీ విద్యార్థులను ఎక్కించుకుని వస్తే ఎంతమంది పిల్లల ప్రాణాలు గాల్లో కలిసే ఒకసారి మీరు మనసుతో ఒకసారి ఆలోచించండి. సరైన బస్సు ఫిట్నెస్లు ఉండవు, వాళ్ళకి సరైన పర్మిషన్స్ ఉండవు, స్కూల్లో సరైన ఫైర్ ఎగ్జిట్లు ఉండవు, స్కూల్లో సరైన వసతులు ఉండవు. మరి ఇటువంటి కార్పొరేట్ స్కూళ్ళు మీకు కేవలం ర్యాంకులే ముఖ్యమా? పిల్లల జీవితాలతో మీకు సంబంధం లేదా? మీకు పిల్లల జీవితాలు అంటే లెక్కలు లేవని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను.
దయచేసి విద్యాశాఖ అధికారులు ఇది దృష్టిలో పెట్టుకోండి. ఇటువంటి స్కూళ్ళ మీద మీరు ఇప్పటికైనా చర్యలు తీసుకోండి. మీరు కళ్ళు తెరుచుకుని పని చేయవలసిందిగా ఆంధ్ర విద్యార్థి సంఘం తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు పని చేయకపోతే మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి కూడా స్కూల్కి వచ్చినప్పుడు దగ్గర 100 మంది విద్యార్థులు పైన ఉన్నారు. మేము పైకి వెళ్ళి విద్యార్థులతో కలిసాం. అమ్మ ఎన్ని గంటల వరకు మీ స్కూల్ రన్ చేస్తున్నారంటే 7:30 వరకు రన్ చేస్తున్నారని విద్యార్థులు జవాబు కూడా చెప్పారు. అదే విషయం కిందకు వచ్చి డివైఓ గారికి మేము ఫోన్ చేసాం. డివైఓ గారు సమాధానం ఫోన్ కాసేపు ఎత్తలేదు. తర్వాత ప్రిన్సిపల్ గారు ఫోన్ చేస్తే డివైఓ గారు ఫోన్ అయితే ఆవిడతో మాట్లాడారు. ఇప్పటికి వచ్చి ప్రిన్సిపల్ గారి దగ్గర నుంచి కానీ మాకు కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. బయటకు వచ్చి కూడా వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. మాకు పేరెంట్సే పంపిస్తున్నారు, మేమేం చేయమని వాళ్ళు అంటున్నారు. మరి దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? పేరెంట్సే పంపిస్తున్నారు. పేరెంట్స్కి ర్యాంకులు ముఖ్యం. విద్యార్థులు ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఎలా తయారయ్యారంటే మానవ హక్కుల గురించి కానీ, విలువల గురించి కానీ, కుటుంబ విలువల గురించి కానీ తల్లిదండ్రులు పట్టించుకోవడం మానేశారు. పిల్లల ఇష్టాన్ని పట్టించుకోవడం మానేశారు. వాళ్ళు ఏ రంగంలో ఎదరికెళ్ళాలి, ఏ రంగం వాళ్ళకి ఏ రంగం ఇష్టమో దాన్ని పట్టించుకోవడం మానేసి మాకు కేవలం ర్యాంకులే కావాలి, మాకు కేవలం బీటెక్ సీట్లే కావాలి, మాకు కేవలం నర్సింగ్ సీట్లే కావాలంటూ విద్యార్థుల్ని ఈ కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్లో ఎలా అయితే వీళ్ళని కించపరుస్తున్నారో అలాగే మన తల్లిదండ్రులు కూడా వీళ్ళ మీద చదువు ఒత్తిడి, ర్యాంకులు ఒత్తిడి అంటూ వీళ్ళు ఎంతో హింసిస్తున్నారు. అంతేకాకుండా తల్లిదండ్రులకు మేము ఇంకోసారి విజ్ఞప్తి చేసుకోం, కేవలం ర్యాంకులే కాదు కుటుంబ విలువలు కూడా ముఖ్యం. మీ పిల్లలు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా సరే మీ పిల్లలకి జనరల్ నాలెడ్జ్ ఎంత ఉన్నది, వాళ్ళు ఎంతవరకు ఆలోచన శక్తి వాళ్ళకు ఉన్నది అనే విషయాన్ని కూడా మీరు ఒకసారి గ్రహించుకోండి. మీరు లక్షల ఫీజులు కడుతున్నారు కాబట్టి ఈ స్కూల్లో సరైన వసతులు ఉన్నాయా లేవా, మీ పిల్లలు ఇబ్బంది పడుతున్నారా లేదా ఒకసారి మీ పిల్లలతో కూర్చొని మాట్లాడవలసిందిగా కూడా తల్లిదండ్రులు మేము విజ్ఞప్తి. మీ దగ్గర ఏ ఎవిడెన్స్ ఉన్నాయి? ఈ కంప్లైంట్లు మాకు ఈ డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ మీద వచ్చిన కంప్లైంట్లు సాయంత్రం 7:30-8 గంటల వరకు స్పెషల్ క్లాస్ నిర్వహిస్తున్నారు. సండే కూడా పొద్దున్న 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా విద్యార్థులని పైన స్టిక్స్తో కొడుతున్నారు. విద్యార్థులు ఆడపిల్లల్ని మగపిల్లల్ని పక్కన కూర్చోబెట్టి చదివిస్తున్నారు. ఆడపిల్లలు మాకు ఇబ్బందిగా ఉన్నదని చెప్పి కంప్లైంట్ చెప్పినా సరే పట్టించుకోకుండా మీరు ఖచ్చితంగా అలాగే కూర్చొని చదువుకోవాల్సిందని చెప్పేసి క్రమశిక్షణ అనే పేరుతో విద్యార్థుల్ని ఇక్కడ ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ స్కూల్లో ట్రాన్స్పోర్టేషన్స్కి ఉన్న సరైన ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఏ బస్సుకి లేదనేది మాకు అనుమానాలు ఉన్నాయి. వీటి మీద ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. ఖచ్చితంగా వీటి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం.